పెళ్లి బట్టల షాపింగ్ అయిపోయింది గైస్. తీస్తారాడి ఓరి అక్క ఏటత్తవే గుద్దుతావా కాకా? యాక్సిడెంట్ అయింది బండి స్కూటీ యార్. పోరా బాయ్ వెనకకి వెళ్ళొచ్చి కుయ్యని కొడితే నేనేం చేయాలరా? బెంకిడే బడకావు ఇట్లా పోవాలరా బండి వాళ్ళు. నాని బుజ్జి కన్నా తలకై తక్క కదవా. మొత్తం 2 floors ఉన్నది, గుడి మాత్రం వేరే లెవెల్ ఉన్నది. అరే బాద్షా అన్నట్టు వెళ్ళింది కదా లోపలికి వెళ్ళి కాక. కొట్ల 210 కిలోమీటర్లు గంట లోపల వచ్చా. ఎట్లా జెట్ స్పీడ్ లనా? పోరా బాయ్ వెనకకి వెళ్ళొచ్చి కుయ్యని కొడితే నేనేం చేయాలరా? బెంకిడే బడకావు రసంతో మీకు కనిపించాలా? చెరుకు రసంతో నీ అక్క. అన్ని బ్యాటరీస్ ఉన్నాయి, ఇది ఒక ప్రొజెక్టర్ ఉంది గైస్. కాకుండా ఇది మనం బ్యాచులర్ రూమ్స్ ఒకటి పిండుకుని బట్టలు పిండుకున్నానికి చిన్న చిన్న సబ్బులు వేసి ఇవి అవుతున్నాయి. ఇట్లా ఈ బ్లాగ్ కూడా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ ని. సిరిసిల్లాకి వచ్చినాం చూడండి. ఇక్కడ శివుడు పార్వతి లైవ్ వ్లాగ్ లైవ్ లో లవ్ గా చేస్తావా? తీస్తారాడి KLM ఫ్యాషన్స్ వచ్చేసినాం గైస్. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. గుద్దు 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 నీ అవ్వ గుద్దు మీకిరా నీ అక్క. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో ఏంటంటే పెళ్లి బట్టల షాపింగ్ అయిపోయింది గైస్. మొత్తం చదువుకున్నాం. మమ్మీ పెళ్లి బట్టలు షాపింగ్ చేస్తుంది, మా డాడీ వెళ్తున్నాడు. గబ్బి చూపిస్తాను. KLM ఫ్యాషన్ వచ్చిన చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. ఏమైంది అయిపోయిందా డాడీ షాపింగ్? గైస్ ఇందాక KLM ఫ్యాషన్ పోయినా కదా, ఆడికి వెళ్ళి కార్ కి తీసుకొని మా ఇంటికి వచ్చిన. ఎందుకంటే నేను షాపింగ్ అయిపోయింది నిన్న. పెళ్లి బట్టలు తీసుకున్నా. ఇట్లా తీసుకున్నా అనేది పెళ్లి రోజే రివీల్ చేస్తా. అంటే నార్మల్ సింపుల్ తీసుకున్నా గైస్, అంతా ఏం హెవీ తీసుకోలేదు. ఇంకా ఏంటంటే డైలీ వేర్ ఒక కొన్ని జతలు తీసుకున్నా బట్టలు, ఫార్మల్ అని అట్లా ఇట్లా అన్ని అవి తీసుకుంటే. ఇక అవన్నీ ఒక వెనుక ఉన్నాయి గైస్. బ్యాగ్ కనబడుతుందా? బ్యాగ్లు ఉన్నాయి. ఇంకా నా చెప్పులు కానీ ఆ రింగ్ లైట్, ఇక ఇవన్నీ కూడా ఇంటికి తీసుకోవద్దు. ఎందుకంటే అక్కనే కదా ఇప్పుడు కొన్ని రోజులు ఉండేది నేను. అందుకే ఇవన్నీ ఇంటికి తీసుకోవద్దా, పంచాయతీ ఏమైతే చూద్దాం. ఇప్పుడు ఇటుకెళ్ళి మళ్ళీ KLM ఫ్యాషన్ పోతున్నా. అక్కడ మమ్మీ వాళ్ళ లగేజ్ అవన్నీ తీసుకొని ఇప్పుడు ఇలా పెట్టుకొని కార్ తీసుకొని మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంటికి కార్ అక్కడ పార్క్ చేసి నా బండి తీసుకొని నా బండి పట్టుకొని ఇవాళ నేను మా ఊరికి పోతున్నా గైస్. కొరుట్లాకి 210 కిలోమీటర్లు ఒక్కొని బండి మీద ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడే ఈ కార్ పార్క్ చేసి ఆ స్కూటీ పట్టుకొని పోతా గైస్ ఒక్కొని. పోరా బాయ్ వెనకకి వెళ్ళొచ్చి కుయ్యని కొడితే నేనేం చేయాలరా? బెంకిడే బడకావు ఈ గుద్దరు వల్ల ఈ పక్కెళ్ళి గిట్లా పోవాలరా బండి వాళ్ళు. నాని బుజ్జి కన్నా తలకై తక్క అదవా. ఇగో ఇక్కడ ఉంది KLM ఫ్యాషన్. ఇండికా దగ్గర ఉన్నారు. రాధికాకి వెళ్ళి యూటర్న్ చేసుకోవాలా. మాది ఇండికా కార్ గైస్, పాత మోడల్ కారు. ఇక నా లగేజ్ ఇక్కడ చెప్పులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పులే, మొత్తం చెప్పులు షూలు అన్ని లోపల ఉన్నాయి. ఇగో ఈ రింగ్ లైట్ ఇది ఒకటి. మళ్ళీ డిక్కీలో మొత్తం నిండిపోయింది. మా అన్న లగేజ్ కూడా తీసుకుపోతున్నా నేను. మా అన్న కూడా హాస్పిటల్ ఉండే. మా అన్న హాస్పిటల్ ఎందుకు ఉన్నాడు అనేది కూడా మీకు చెప్తాను, అదొక బ్లాగ్ చేస్తాను. అరే సిగ్నల్ పడ్డది నడుల్లి. హట్టో ఆటో జరే యూటర్న్ చేసుకున్నాక జాగిసే చేసుకుంటా నేను. గరం అవుతుంది ఇంట్లో. ఏసీ పెట్టుకుంటే మస్తు చల్లగా వస్తుంది, కానీ బయట సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది గైస్. ఇంకా కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ టంగా మీకు ఇచ్చి వాడిస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయాలి. మంచి కంటెంట్ తీసుకొస్తా మా గర్ల్ ఫ్రెండ్ తోని. ఉంటుంది మన కార్ తో పంచాయతీ. కరెక్ట్ టైంకి బంద్ అవుతుంది అన్నట్టు. ట్రాఫిక్ లాగా నేడైనా కానీ కరెక్ట్ టైంకి బంద్ అవుతుంది అది. పక్కకి వెళ్ళి ఇంకిటి పోతా కాక. KLM ఫ్యాషన్ కనిపిస్తుందా గైస్ ముంగట? అక్కడ మమ్మీ వాళ్ళు ఉన్నది. మా డాడీ మన కోసం బయట వెయిట్ చేస్తుండా? లేదు చేయట్లేదు. KLM ఫ్యాషన్స్ వచ్చేసినాం గైస్. KLM ఫ్యాషన్ కి వచ్చిన మమ్మీ వాళ్ళు ఏడున్నారో ఫోన్ చేసి కనుక్కుంటాను. అలా పక్క కనిపిస్తుంది చెరుకు రసం. చెరుకు రసంతో మీకు కనిపించాలా? అచ్చిడికాయ చెరుకు రసంతో నీ అక్క మీద పడ్డది. తుడుచుకుందామంటే ఇంకిపోయింది. మొత్తం పీడ్చుకున్నది. ఇదిగో మొత్తం పీడ్చుకున్నది లోపలికి. అమ్మ చల్లగా నోరు సమ్మ అయింది. పక్కకు పావురాలు ఉండే చూసినారా? మస్తు ఎగిరినాయి కదా పోగానే. ఫోటో కోసం ఒక అతను గెలికినాడు, అందుకే ఎగిరినాయి గైస్ అవి. గాయస్ ఇలా చెరుకు రసం కనిపించింది కదా, దాని వెనుకనే అంటే పానీపూరి బండి, సమోసా, చాట్, పీట్ అన్ని కనిపిస్తున్నాయి. ఆడికి పోదామా మరి? ఇది వచ్చేవరకు జర లేట్ అయ్యేటట్టే ఉన్నది. మరి కాక ఆకలి అవుతుంది అనిపిస్తుంది ఎందుకో కడుపులా. అడిపోయి పానీపూరి ప్లేట్ వేసేద్దాం. అక్కడ కనిపిస్తుందా పావ్ బాజీ పానీపూరిలో లోపల ప్లేట్లో పెట్టిండు మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఏ ప్లేట్ చేదో భయ్యా. పూరా ఆర్మీ మొత్తం వచ్చాయి. కాక బట్టలు మొత్తం ఆర్మీ ఉన్నాయి చూడు. మొత్తం షూలు కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. ఎందుకు ఇట్లా అంటే మా దుకాణం నాది కాదు, మా దోస్తు. నేను ఆర్మీ క్యాండిడేట్ అంటున్నాడు. కమాండర్. ఇక ఈడ చూడు ఇవే పావురాలు చెప్పిన ఇంతకు ముందు. ఇక్కడ కార్ పెట్టుకున్న ఆయన ఇవి వేసినా ఇంకో మీద
గలీజ్ అయిపోతుంది. మమ్మీ వాళ్ళు ఇంకా వస్తలేరు గాయస్, ఇంకా వస్తలేదు. బిల్డింగ్ అయిపోయింది అన్నారు. తీస్తారా ఆడి ఎవరెవరికి ఉన్నారు అంతగానం చెప్పవా? అందరికంటే నేను బ్యాగులు మంచిగా ఉన్నాయి. కేఎల్ఎం ఫ్యాషన్ సంచిలో అన్ని చీరలు ఇంకా డాడీ బట్టలు అంతేనా ఇంట్లో ఉన్నాయి అన్ని? ఎంత మమ్మీ బిల్లు ఎంత? 70,000 అయిందా మొత్తం అన్నీగా? ఏమో పెట్టి గింతగానే పెట్టింది. జుడులు గినియాన బట్టలు, ఇవి చీరనే ఇది చీరనే, ఇవి మా డాడీ బట్టలు ఉన్నాయి, ఇవి ఈడ చీరలే ఉన్నాయి. మళ్ళా మా డాడీ వీడియో ఇస్తే ఆగమవుతున్నాడు. ఎందుకో కూర్చో ఎవరద్దన్నారు. హ్యాండ్ బ్యాగ్ చేసుకుంటారు మా మమ్మీ ఇట్లా. ఇక నేను పోతా. ఇక కొరట్లా 210 కిలోమీటర్లు గంట లోపల పోవచ్చు. అంతే కదా, నేను పోతా గంటలో. ఎట్లా జెట్ స్పీడ్ లోనా? స్పీడ్ ఎందుకు పోతాం మనసులో. ఎట్లా అంటే ఒక క్షణంలో పోవచ్చు. కోర్టులో ఇంటి కాడ ఉన్నాయి. అంతేనా? అట్లా ఇప్పుడు బండి కాదు 60 కిలోమీటర్లకు 60 నిమిషాలు లెక్కేసుకున్నా కానీ గంటలు లెక్కేసుకుని పోవాలి. నిమిషానికి 1 కిలోమీటర్ చొప్పున పోవాలి. 4 గంటలు అయితే. 4 గంటలా? ఈ కార్ తీసుకుపోయి ఇంటికాడ పార్క్ చేసి పోదాం అనుకున్నాను. మా డాడీ నాకు కాదు ఇప్పుడు బండి మీద పోయి బండి ఇంటికాడ పెట్టి అక్కడికి నా బండి తీసుకొని పోయి మళ్ళీ మా ఇంటికి పోయి లగేజ్ తీసుకొని కూరట్లో పోవాల. 210 కిలోమీటర్లు చూపిస్తా గైస్. నాడు లేవు మొత్తం బ్లాగ్ ఇంటికి దాకా చేస్తా. బ్లాగ్ లో లైవ్ లో లవ్ గా చేస్తావా? బ్లాగ్ లో లైవ్ లో లవ్ గా చేస్తావా? అంతే కదా, ఇప్పుడు చేయాల్సిందే కదా. బండి మీద స్టార్ట్ అయినా మా ఊరికి హెల్మెట్ పెద్దది పెట్టుకొని, ఇక్కడ బ్యాగ్ చిన్నది ఉంది. ఇది వాటర్ గన్ గాయస్, మనం వాటర్ సర్వీసింగ్ చేస్తాం కదా, గన్ ఉంది. ఆ గన్ నేను మా కార్ లో పెట్టాలి ఇప్పుడు. అది ఇంకా మా డిక్కీలో ప్రొజెక్టర్ ఉంది. అవి 2 కార్ లో పెట్టేసి అరి 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 బాట్షా అన్నట్టు వెళ్ళండి కదా లోపలికి వెళ్ళి కాక ఇవి 2 పెట్టేసి ఇడికెళ్ళి చాలా ఇదా మనం కొరుట్లాకి చాకడి 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 చాక్. రాత్రి అవుతుంది కావచ్చు గాయస్, 8 అవుతుంది అనిపిస్తుంది. 8-8:30 అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఆపకుండా పోతే నాన్ స్టాప్ గా పోతే 8-8:30 అవుతుంది. ఈ బండి మీద మనం ఎంతసేపు అని పోతాం, ఎంత స్పీడ్ అని పోతాం చెప్పండి. మా అన్న వాళ్ళ అపార్ట్మెంట్ ఒకటి వాటర్ గన్ ఉంది. ఇది వాటర్ గన్ ఉంది చూడండి. వాటర్ గన్ విత్ అన్ని బ్యాటరీస్ ఉన్నాయి. ఇది ఒక ప్రొజెక్టర్ ఉంది గైస్. ప్రొజెక్టర్ ఉంది, ఇది మంచిగా ఉన్నది ప్రొజెక్టర్. ఇది కాకుండా ఇది మనం బ్యాచులర్ రూమ్స్ ఒకటి పిండుకుని బట్టలు పిండుకున్నానికి, చిన్న సబ్బులు వేసి బట్టలు పిండుకున్నానికి. ఇది ఏది మీకు లింక్ అవ్వాలన్నా కింద లింక్ అని కామెంట్ చేయాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్కి వచ్చి డిఎం చేయాలి, పెడతా మీకు లింకులు. కార్లో పెట్టాలి గైస్. ఇడికెళ్ళి ఇప్పుడు చాలా అయినా నేను మనకి ఇంకా 194 కిలోమీటర్స్ ఉన్నది. ఇక్కడ నా పెట్రోల్ వచ్చేసి 94 కిలోమీటర్స్ వస్తుంది అంట. ఇంకా 100 కిలోమీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలి నేను. ఇది యాప్రాల్ ఉంది గైస్. యాప్రాల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ నేను హకీంపేటలో పడతా. ఇప్పుడు ఈ హల్వాలు ఇవేం టచ్ గా నాకు. ఇప్పుడు డైరెక్ట్ మిలిటరీ ఏరియాకి వెళ్ళి పోతున్నాం మనం. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ చూడదు ఎంత మంచిగా పెద్దగా ఉన్నది. ఇక్కడ 2 ఫ్లోర్లు ఉన్నది గైస్ స్టాచ్యూ. కనిపిస్తుందా మీకు? మంచిగా ఉంది. గుడే మొత్తం 2 ఫ్లోర్స్ ఉన్నది. గుడి మాత్రం వేరే లెవెల్ ఉన్నది, వేరే ఉన్నది. అటు పక్క గణపతి స్టాచ్యూ ఉన్నది కావచ్చు, క్లోజ్ చేసినారు. గేడికి వెళ్ళి హకీంపేట మిలిటరీ ఏరియాలోకి వెళ్ళి పోతున్నాము. ఈ అబ్బాయి ఇంకా ఏమో దినబుద్ధి అవుతుంది గాయస్, ఇంకేమన్నా దినబుద్ధి అవుతుంది. ఇంకా పొగ చెప్పి ఏం తింటాడు అనేది. ఎక్కడికి వెళ్ళిన చూడాలి గాయస్. మొత్తం హైదరాబాద్ అవుట్స్కట్స్ లోకి వెళ్ళిన నేను యాప్రాల్ నుంచి వెళ్ళి. అది కూడా ఒక 10 నిమిషాలల్లా ఇక్కడికి వెళ్ళిన డైరెక్ట్ ఇక్కడికి. మొత్తం వేరే వెళ్ళినాగా ఇంటికి వెళ్ళి చక్కా పోతే నా హైదరాబాద్ అంటారు. సార్ కొరట్లా వస్తుంది. ముంజల కోసం కొట్టుకుంటున్నారు కదా, రాంగ్ రూట్ వచ్చేస్తుంది కాక ముంజల కోసం. ముంజాలు గాయసే నా ఏఓసీలోకి వెళ్ళి వచ్చినా కదా, మిలిటరీ ఏరియాలోకి వెళ్ళి వచ్చినా కదా. అద్భుతంగా అంటే ఇంకా గాయస్ మీరు చెప్తే నమ్మరు. బండే పోతున్నా కదా, ఈ రోడ్కి వెళ్ళి అంటే ఈడ్లోకి వెళ్ళి అల్లదాకా ఇట్లా పికాక్ ఎగిరింది. పికాక్ దుంకి ఇంకా కళ్ళ ముగ్గే వెదర్ ఇట్లున్నప్పుడు పికాక్ మస్తుగా ఎత్తాయి. కరీంనగర్ 135, సిద్దిపేట 75 కిలోమీటర్. సిద్దిపేటకి వెళ్ళి మనము వెమ్లవాడ మీకు అట్లా పోతా, కరీంనగర్ మీకు వెళ్ళి పోను అట్లా లాంగ్ అవుతుంది. ఇక్కడ వాటర్ బాటిల్ ఇంకా సోడా దానికి ఇక్కడ ఆగిన గాయస్ నేను. ఇంత మసాలా పైన మీద ఉండదు. అమ్మ మంచిగా పే వచ్చింది గాయ చల్లగా. షుగర్ కేన్ తాగుదాం అనుకున్నా కానీ మళ్ళా దామ్ అవుతుంది. తీయర్ తాగుతా అని చెప్పి సోడా తాగిన. గిజ్జాయి కూడా మళ్ళీ దామ్ అవుతుంది అనుకోవాలి. గాయస్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది, పెద్దది అయినట్టుంది. ఏమైంది యాక్సిడెంట్ అయితే? బండి స్కూటీ యార్, అంబులెన్స్ కూడా వచ్చింది చూడట్టు. పెట్రోల్ కాయన మీద 300 రూపాయలు పెట్రోల్ అయిపోయిస్తున్నాయి. అంటే ఈ పడ్డది గాయస్, అందుకని ఇక్కడ చూపించట్లేదు పెట్రోల్. ఇక్కడ ఏం చూపించలేదు. ఇప్పుడు ఎంత చూపిస్తే చూద్దాం పెట్రోల్.
అయ్యో అంత కొడితే 56 కిలోమీటర్లు వేసింది దీని అమ్మ. 300 కొట్టించిన గైస్, 300 కొట్టించి ఇక్కడ చూడాలి ఓన్లీ 59 కిలోమీటర్లు అంట. నీ అవ్వ పెట్రోల్ చూస్తారేమో ఫుల్ ఉన్నది, ఒక పాయింట్ దాకా ఫుల్ ఉన్నది గైస్ పెట్రోల్ అయితే, కానీ రేంజ్ చూస్తారేమో 59 కిలోమీటర్లు అంట. ఇదేం బండి ఉందో ఇదేం బండి ఇక చూద్దాం మరి. ఇంకా ఇంటికి పోయేదాకా కొట్టియా గైస్ పెట్రోల్ 300 కొట్టించిన మరి, ఇంటికి పోయేదాకా వస్తుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఇంటికి పోయేదాకా. ఇప్పుడు ఫుల్ వచ్చింది పెట్రోల్, ఫుల్ వచ్చింది గైస్. అవి రేంజ్ చూద్దాం గైస్. రేంజ్ లేచింది గైస్, 100 కిలోమీటర్లు లేచింది చూడలో, 100 కిలోమీటర్లు చూపించింది రేంజ్ ఇప్పుడు. మరి ఇంకా కొంచెం చూపించింది కావచ్చు మరి, అంతే అనుకుంటున్నా. టోల్ గేట్ కూడా వచ్చింది. నీ అబ్బా టోల్ గేట్ కూడా దగ్గర పట్టదు. ఇక దన్న కొడతా గాయస్. ఇక్కడనే 6 అవుతుంది, 5:30 అవుతుంది. నీ అబ్బా 189 మస్తు పోతుంది అబ్బా. టోల్ గేట్ ఇప్పుడే దాటుతున్నాను. ఫస్ట్ టోల్ గేట్ ఇది, ఫస్ట్ టోల్ గేట్ దాటుతున్నాను. టోల్ గేట్ దాటాం, టోల్ గేట్ గాయస్ ఇప్పుడే సిద్దిపేట వచ్చిన నేను. ఇగో సిద్దిపేట ఫ్లైఓవర్ దిగి ఇదాకా వచ్చిన. ఈడికెళ్ళి మనకు అదేంటి కొరట్ల వచ్చేసి 100 కిలోమీటర్ గాయస్. అది కూడా మనం సిద్దిపేటకి లోపలికి వెళ్ళి వెమ్లవాడ మీకెళ్ళి పోతే ఇళ్ళకెళ్ళి ఇట్లా స్టేట్ పోతే కర్నూలు వస్తుంది. కర్నూలు ఈడికెళ్ళి 59 కిలోమీటర్స్ ఉన్నది. కర్నూలు నుంచి వెళ్ళి మళ్ళీ కొరట్ల వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉన్నది. ఇట్లా పోతే నాకు ఎంత అయితే 100 అవుతుంది అన్నట్టు, 20 కిలోమీటర్ తక్కువ వస్తుంది గాయస్. మనం ఇట్లా హైవే ఉండదు, మొత్తం ఊర్లకి వెళ్ళి పోవాలి ఉంటుంది. చాలా మంది ఇట్లా పోతారు గాయస్. మళ్ళీ టోల్ గేట్లు కూడా రావు. అట్లా పోతే టోల్ గేట్లు వస్తే ఇట్లా పోతే టోల్ గేట్ కూడా రాదు. కార్లలో పోతారు ఇట్లా పోతే గాయస్. ఇక్కడ ఆయన సిరిసిల్ల ఇంకా 16 కిలోమీటర్స్ ఉన్నది, వెమ్లవాడ 31 కిలోమీటర్స్ ఉన్నది. ఇక్కడ ఆగి జర కాఫీ తాగి స్టార్ట్ అయినా గాయస్. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా పెద్దది, చిన్న వాటర్ బాటిల్ అయిపోయింది అందుకే పెద్ద వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇక ఇడికెళ్ళి చాలా అయినా ఇంకా 6:21 అవుతుంది. ఇడికెళ్ళి 50 + 50 ఇంకా నాకు తెలిసి ఒక 80 కిలోమీటర్ దాకా ఉంది గాయస్ ఇడికెళ్ళి. గాయస్ ఇక్కడ టెంపుల్ చూడాలి మంచిగా ఉంది, అంటే విగ్రహాలు అన్ని బాగా మంచిగా ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పార్వతి విగ్రహాలు ఇక్కడ మంచిగా ఉన్నాయి, పెద్ద ఉన్నాయి కదా శివుడు పార్వతి విగ్రహాలు మంచిగా ఉన్నాయి కదా. ఇక్కడ టెంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో డీజే పెట్టినారు టెంపుల్ ఇది. ఇక్కడ శివుడు పార్వతి మంచిగా ఉన్నది. ఇట్లా పోయేటప్పుడు కనిపించింది కదా, అందుకే ఇక్కడ ఆ యొక్క వీడియో తీస్తున్నా. మళ్ళీ వెళ్ళిపోవడే అమ్మో ఎక్కుతుంది బండి ఇట్లా ఎక్కింది. ఈ వెదర్లా ఎంత పోయినా మంచి అనిపించదు. దాదా గుద్దు నీ అవ్వ గుద్దు మీకిరా నీ అక్క. ఈ వెదర్ లో ఎంతసేపు పోయినా పోబుద్ది అవుతుంది గాయస్, అంత మంచిగా ఉన్నది వెదర్. ఇట్లా ఓడి అక్క ఎటత్తవే గుద్దుతావా కాకా. గాయస్ సిరిసిల్లకి వచ్చినాం చూడండి, సిరిసిల్ల బోర్డు కనిపిస్తుందా. సిరిసిల్లకి ఇప్పుడు వచ్చినాం మనం. ఇక్కడికి వెళ్ళి వెమ్లవాడ జస్ట్ 11 కిలోమీటర్స్ ఉన్నది. మనం ఎటు పోవాలంటే గిట్ సైడ్ పోవాలా గాయస్, ఇటు సైడ్ కాదు. ఒక నిమిషం కావు, గిట్ సైడ్ పోవాలా. ఈ ఆర్చ్ ఉందా, ఈ పెట్రోల్ పంప్ కాడికి వెళ్ళి ఈ సర్కిల్ కొట్టుకొని సందులోకి వెళ్ళి ఇట్లా సీదా పోవాలమ్మా. ఇట్లా సీదా పోతే ఇక స్టేట్ పోతే మనకు వెమ్లవాడ ఇక్కడికి వెళ్ళి 11 కిలోమీటర్స్. వెమ్లవాడ నుంచి వెళ్ళి మళ్ళీ మా ఊరు వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఇప్పుడు 61 కిలోమీటర్స్ పోవాలి. నేను వచ్చేసి 6:41 అవుతుంది. ఇక్కడికి ఇంటికి పోయేసరికి నాకు తెలిసి 8:30 అవ్వచ్చు. చూద్దాం ఇక. ఓకే, నేను వెమ్లవాడలో కనిపిస్తాను మీకు గాయస్. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉన్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. మనం ఆపలేదు ఎందుకంటే మనకి హెల్మెట్ ఉన్నది కదా, అందుకే మనం ఆపలేదు. వీడికెళ్ళి సిరిసిల్ల పోయేది గాయస్. సిరిసిల్ల నుంచి వెళ్ళి వెమ్లవాడ పోవాలి. మనం ఇక్కడనే ఉంటుంది వెమ్లవాడ పోయేది టర్నింగ్. వెమ్లవాడ వచ్చేసిన చూడండి, అంతా దర్శనం చేసుకున్నానికి ఎక్కడికి వెళ్ళో ఇక్కడికి వచ్చి ఇట్లా పోతున్నారు అందరు చూడండి. ఇప్పుడు టెంపుల్ ముంగడికి వెళ్ళి పోవాలంటే స్ట్రేట్ పోవాలా, టెంపుల్ టచ్ కావద్దు అంటే ఇట్లా పక్కకి వెళ్ళి పోవాలా. ఇప్పుడు టెంపుల్ చూసుకుంటేనే పోదాం, మన రష్ అంతా పబ్లిక్ చూసుకుంటేనే పోదాం కాబట్టి మనం ఇట్లా పోతున్నా. నేను ఇళ్ళకి వెళ్ళిపోవాలి. మనం కొరట్లకి రీచ్ అయిపోయినా గాయస్. ఇది ఎక్కడ తెలుసా, ఇప్పుడు కొరట్ల ఇగో గవర్నమెంట్ హాస్పిటల్ ఇది, హనుమాన్ టెంపుల్ గోదాం రోడ్లకు ఎంట్రీ ఇస్తున్నా నేను చూడండి. మా కొరట్లలో ఇంకెక్కాముంటారు అందరు గాయస్. మా మమ్మీ వాళ్ళు ఇంకా రీచ్ కాలేదు. అసలు మా మమ్మీ వాళ్ళు స్టార్ట్ అయ్యో లేదో కూడా నాకు తెలియదు. స్టార్ట్ అయినా కానీ వాళ్ళు కరీంనగర్లో అవుతారంట, ఎందుకంటే పెళ్లి పత్రికలు అక్కడ ఇచ్చేది కరీంనగర్లో కొన్ని, అక్కడ ఇచ్చేసి ఇక్కడికి వస్తారంట. హైదరాబాద్కి వెళ్ళి ఇంకెడికి వెళ్ళొస్తారే. ముఖం అంత ఎట్లా అయింది, గలీజ్ అయింది కదా ముఖం నాది బండి మీద. మరి ఇక్కడ బండి అవసరం ఉంటది కదా పెళ్లికి అని చెప్పి బండి తీసుకొని వచ్చినాయి. ఇక చూసారు కదా, హైదరాబాద్కి వెళ్ళి ఇంటికాడికి అయితే వచ్చేసాం. మొత్తం పెద్ద పంచాయతీ అయింది కదా, పెళ్లి షాపింగ్ అయిపోయింది, పత్రికలు వంచే కాడికి వచ్చింది, పత్రికలు వంచుతున్నాం. పత్రిక వీడియో మీరు చూసిల్లా, చూడకపోతే 5 మార్క్ దగ్గర వీడియో ఉంటుంది చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వెమ్లవాడ దాకా పోయినా గుడి ముంగట్టు పోలే కదా, ఎందుకంటే ఆడ స్టోరేజ్ అయిపోయింది. అది ఏం చేయాలి నా కర్మ కదా, రాసి ఉంటుంది ఇప్పుడు కూడా పెళ్లికి ఏడా స్టోరేజ్ అయిపోతుంది అని చెప్పి ముందే అన్ని క్లియర్ చేసుకొని పెట్టుకుంటున్నా గాయస్. ఇంకా అట్లా అవుతున్నాయి పెళ్లి పనులు చూడలి నడుస్తున్నాయి. అసలు ఇక్కడ బయట చూపిస్తా, ఇవి కూడా అవుతున్నాయి. ఇట్లా ఈ బ్లాగ్ కూడా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ ని. ఇంకా ఈ వీడియోకి మంచి అనిపిస్తే ఒక లైక్ చేయాలి, వీడియో షేర్ చేయాలి, కింద కామెంట్స్ అసలు మర్చిపోతుంటాం. మళ్ళీ వీడియో మళ్ళీ అక్క బాయ్ ఫ్రెండ్స్. అంటే ఇది మళ్ళీ రికార్డ్ చేస్తున్నా, ఎప్పుడంటే వీడియో ఎండింగ్ వచ్చింది, ఎడిటింగ్ వచ్చింది, వీడియో ఎండింగ్ అయిపోయింది, ఇలా లాస్ట్ లేదు కాబట్టి చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకోండి, అందులో కటింగ్ వేరే ఉన్నది, ఇంట్లో కటింగ్ వేరే ఉన్నాయి. ఇలా పోచం పండుగ ఉన్నది,
ఇంకా రేపు హల్దీ, ఎల్లుండి ఫార్మాలిటీస్, ఎల్లుండి పెళ్ళి. ఈ బ్లాగ్స్ అన్ని రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బ్లాగ్ కూడా క్యాప్చర్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఉంటా మరి, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ కలితే బాయ్ ఫ్రెండ్స్.